రాజమహేంద్రవరం ఎంపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆదేశాల మేరకు రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ అడప శ్రీహరి 41వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎం సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లూథర్గిరి శ్రీరామ్ నగర్ ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు వేయాలన్నారు. మంచినీటి సరఫరా, కుళాయి పైపులు కావాలని ప్రజలు కోరారు. వెంటనే స్పందించిన అడప శ్రీహరి ఎంపీ మార్గాని భరత్రామ్ దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. రాబోయే 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. అలాగే వచ్చినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు సందేశం ఇస్తూ రాబోయే 2024 ఎలక్షన్లలో భరత్ సైనికులుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో కలిసికట్టుగా గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ ఎం సుభాష్ బాబ్జీ, సచివాలయ కన్వీనర్ దినకరన్, సచివాలయ కన్వీనర్ శ్రీధర్, అరుణ్, సతీష్, ఈశ్వర్, వెంకటరమణ, కృష్ణవేణి, అర్జున్, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 41వ వార్డులో లుద్దర్గిరి కాంపౌండ్లో మా నాయకులు వార్డు ఇన్ఛార్జ్ అయిన సుభాష్ అభ్యర్థన మేరకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో, రోడ్డు సమస్యలు అవ్వచ్చు, డ్రైన్ సమస్యలు అవ్వచ్చు, లైట్స్ విషయంలో చాలా నిర్లక్ష్యానికి గురైంది. గత 4 పర్యాయాలుగా కాంగ్రెస్ హయాంలో అవ్వచ్చు, అలాగే తెలుగుదేశం హయాంలో అవ్వచ్చు, ఎప్పుడూ అభివృద్ధికి నోచుకొని ఈ ఏరియాని, ఇంతకుముందు హర్ష్ కుమార్ గారు కూడా ఇక్కడ ఆయన కాలేజ్ కూడా ఉన్నది ఇక్కడ. కానీ వీరు చెప్తున్నది ఏంటంటే, స్థానికులు ఎవరు వచ్చి వెళ్ళేవారే కానీ, మా చేత ఓట్లు వేయించుకున్నారే కానీ ఎవరు ఎటువంటి స్పందన లేదు. మేము ఊరికి అభివృద్ధికి దూరంగా ఉన్నట్టున్నామని వాళ్ళు చెబుతుంటే చాలా బాధాకరంగా కూడా ఉన్నది. కానీ వాళ్ళకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా ఎమ్మెల్యే మార్గాని భరత్రామ్ గారి తరఫున వీళ్ళందరికీ మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 1-2 రోజుల్లో ఈ వార్డుకి, స్థానిక లుద్దర్గిరి కాంపౌండ్లోకి ఎంపీ భరత్రామ్ గారు కూడా పర్యటన చేయబోతున్నారు. ఏదైతే డ్రైన్ సమస్యలు చెప్తా ఉన్నారో, రోడ్ సమస్యలు, అలాగే వాటర్ ట్యాంక్ సమస్య ఉన్నది, ఇదన్నీ కూడా మా స్థానిక నాయకులు అందరూ దినకర్ అవ్వచ్చు, అలాగే నాని, రామకృష్ణ గారు, లలిత గారు, అలాగే మన కృష్ణవేనమ్మ, వీళ్ళందరూ పూర్తిగా మేము గతంలో ఏ విధంగా అయితే 90% ఈ బూత్లో పోలింగ్ చేయించుకున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తిరిగి ఆ మెజారిటీ ఇస్తామని కూడా వీరు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఏదైనా నిత్యం సమస్యలను స్పందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్, అలాగే నిత్యం ప్రజలతో ఉన్న నాయకుడు మార్గాని భరత్రామ్ గారు. ఆయన త్వరలోనే వచ్చి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. ప్రజలకు కూడా మేము హామీ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.